హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ టైం కుదరట్లేదనమాట లాంగ్ వీడియోస్కి. సో ఇప్పటి నుండి మ్యాక్సిమం డెఫినెట్గా ట్రై చేస్తాను లాంగ్ వీడియోస్ చేయడానికి రెగ్యులర్గా. ఈ వీడియోలో అయితే చింత చిగురుని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో బేసిక్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింత చిగురు దొరకదు కదా, అందుకనే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు చింతాకు పప్పు ఇలాంటివి చింత చిగురుతో రెసిపీస్ ఉంటాయి కదా, ఇవన్నీ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే. ఇవాళ నేను చూపించే విధంగా చేసి పెట్టుకుంటే కనుక అట్లీస్ట్ మనం ఒక 6 months దాకా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఇలా చింత చిగురు మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లో కానీ పేపర్లో కానీ వేసుకొని మంచిగా కాడలు అన్నీ కూడా తీసేసుకొని పెట్టుకోవాలి. ఇది మొత్తం వలడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఇలా చేసి పెట్టుకుంటే కనుక ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుందన్నమాట. తర్వాత బాగా వాష్ చేసి తడి లేకుండా ఒక క్లాత్లో పెట్టి బాగా వైప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక లైట్గా ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురునంతా కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తపడ్డాక ఒక స్పూన్ పసుపు అలాగే ఒక 2 spoons సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుందన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 hour అలా కూల్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక జిప్లాక్ కవర్లో తీసుకొని ఫ్రై చేసిన చింత చిగురు మొత్తాన్ని కూడా ప్యాకెట్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఇంకా మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు ఒక 1 hour ముందు ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసేసి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక యూస్ చేసుకోవడమే. చాలా ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ అనమాట ఇది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ ఎలా ఉంది అనేది కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.